రామశరణం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం యొక్క విశిష్టత గురించి దీని గురించి నలుమూలలా అనుకుంటున్నారు. దీని యొక్క విశిష్టత ఇది ఎలా ప్రారంభమైంది, దీనికి మీరు ఏ విధంగా కృషి చేశారని మీ మాటలో చెప్పండి సార్. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప, దేశంలో శ్రీధర్మశాస్త్రాలు శరణం అయ్యప్ప. స్వామి శరణం. మేము నా యొక్క 10వసారి మాల 14వసారి మాల సందర్భంగా మా శిష్య బృందం మేమంతా కూడి సమాలోచన చేసి 2009-10లో అందరము ఏకతాటి మీదకి వచ్చి మన కేసముద్రంలో అన్నదానం నడిపిద్దాము అనేది ఒక సంకల్పంతో ప్రారంభం చేసి ఆ రోజు ఆ సంకల్పం తీసుకున్నప్పుడు 2009-10లో చాలామంది ఆవేదన చేశారు. ఏంటి ఇక్కడ అన్నదానం ఏమి నడిపిస్తారు, అది 3 రోజులు 4 రోజులు అన్నారు. దాన్ని సవాల్గా స్వీకరించి మా శిష్య బృందంతో మేము ఒక సంఘటితంగా ఏర్పడి ఒక ట్రస్టీ ఏర్పాటు చేసుకొని 2009-10లో రామాలయంలో ప్రారంభించి రోజుకు ఒక 500 మందికి అన్నదానం చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక 10 సంవత్సరాలు నిర్వీర్యంగా కృషి చేసి ఒక 10 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకొని దానితోటి మాకు కేసముద్రంలో గుడి కావాలి, మనము ఈ దూర ప్రాంతాలలో పోయి ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోటి మేము 2019లో ఇక్కడ ఆలయ స్థాపన చేయడం అనేది. అంతకుముందు రోడ్ అటు సైడ్ చేశాము. దాని గురించి పోలీస్ స్టేషన్లు 144 సెక్షన్లు కోర్టు మెట్లు అన్నీ ఎక్కడం జరిగింది. దానికి ఉదాహరణగా చాలా ఇబ్బందులు పడ్డ తర్వాత ఇక్కడ హాస్టల్ నిర్మాణం అయింది. ఇది ఓపెన్ ప్లేసు, హాస్టల్ వాళ్ళు అటు నిర్మాణం చేసుకొని వదిలిపెట్టి ఇది అన్యాయక్రాంతంలోకి పోతుందని అప్పటి స్థానిక సర్పంచ్ అల్లం రమానాగేశ్వరరావు గారు మరియు ఓలం చంద్రమోహన్ గారు మార్కెట్ వైస్ చైర్మన్ గారు వారిని ముందు పెట్టి వారితోటి ఇక్కడ మాకు గుడి కావాలి కంపల్సరీ చేద్దాము అంటే ఇక్కడ 3 ఫ్లోర్లు ఎత్తు గుట్ట ఉండేదండి. దాదాపు ఈ హాస్టల్ 3 ఫ్లోర్లు ఎత్తు గుట్ట ఉండేది. దాన్ని సంఘటితంగా అందరము ఆ 10 లక్షల రూపాయలతోటి దీన్ని అంతా చదువు చేసుకొని ఇక్కడనే ఇది మళ్ళీ అన్యాయక్రాంతమైతే ఈ ల్యాండ్ అని చెప్పి ఇక్కడనే గుడిసెలు వేసి ఆ గుడిసెలో అన్నదానం ఏర్పాటు చేసి ఆ గుడిసెల్నే చాలా ఇబ్బందులు పడ్డాము. అది సాఫ్ అయినాక చాలామంది పూర్తి చేసి చాలామంది కన్నేశారు ఈ ల్యాండ్ మీద. ఒక గుడిసెల్నే ఎవరికి చెప్పకుండా రేపు శంకుస్థాపన అనగా వివిధ వ్యక్తులకు తెలియపరిచి స్థానిక ఎమ్మెల్యే గారికి అందరికీ తెలియపరిచి సజీవనంబుద్ధిని మహబూబాద్ టెంపుల్ తాంత్రికులతో ఇది శంకుస్థాపన చేసి తర్వాత దీన్ని ఆ రోజు భగవంతుడి సంకల్పం ఏందో కానీ సజీవనంబుద్ధిని గారితో డైరెక్ట్ నేనన్నా, స్వామి ఇది మీరు శంకుస్థాపన వరకే, మా ప్రతిష్టాపన శబరిమలై ప్రధాన తాంత్రిక వర్యులు వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నారు అంత అందరు నవ్వు ఏంటి శబరిమలై ప్రధాన తాంత్రిక వర్యులు ఇక్కడ రావడం ఏంది అని అందరూ కొంచెం ఇన్సల్ట్గా అనిపించింది. దానికి తోడు గుడి నిర్మాణం అయినాక మాకు తోడు బుద్ధరాజు రవిచంద్ర గారని వారి సోదరులు వారు ముందుకు వచ్చి మేము ఉన్నాము, మాకు గతం నుంచి దోస్తాను వారు మరి రంగారావు గారు పెద్దలందరూ కలిసి వచ్చారు. ఒక్కొక్కల పేర్లు అని చెప్పలేము, అందరం కలిసి వచ్చి చేద్దాము ఎట్లా ఒక చేద్దాం పూర్తి అయితే అయింది కదా అని చెప్పి నా యొక్క మనసులో మాట ఆ భగవంతుడు నెరవేర్చారు. బ్రహ్మశ్రీ మహేష్ మోహనార్ తాంత్రి గారు వచ్చారు. వారు ప్రతిష్ట చేసే సమయంలో వారు నేను పెద్దలందరం ఉన్నప్పుడు ఈ 18 ఏకశిలా 18 చూసి వారు శబరిమలై తర్వాత ఇక్కడే శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన చేస్తా అని చెప్పి శ్రీచక్ర ప్రతిష్టాపన చేయించారు. దానికంటే ముందు నాకు మహబూబాద్ టెంపుల్లో 1994లో వాళ్ళు ప్రతిష్ట చేసే సమయంలో ఒకటి చూశాను, నాకు గుర్తుంది. మన ఆలయ విగ్రహం పోసే ముందు నాకు అది గుర్తుకొచ్చింది. అక్కడ ఏమైంది అంటే ప్రజల సమక్షంలో విగ్రహం పోయడం జరిగింది. అది మన కాడ ఎందుకు పోయకూడదు అని చెప్పి ఒక వెహికల్ పెట్టి 15 రోజులు ఈ మండలము చుట్టుపక్కల మండలాలలో వెహికల్ తిప్పి ప్రతి ఒక్క చెంబు బిందె గ్లాసులు అన్నీ సేకరించి ఒక 6 క్వింటాల ఇత్తడి రాగి కంచు ఇలాంటి పదార్థాలు సేకరించి ఆ ప్రజల సమక్షంలో ఇక్కడ విగ్రహం పోయడం జరిగింది. చాలా అమోఘమైన కార్యక్రమం అది. మూడవిలో 2 కిలోల వెండి పడ్డది, 1/2 కిలో వరకు బంగారం పడ్డది. అది అంగరంగ వైభవంగా అయింది. దాని తర్వాత ఇంకా స్థలంలో కూడా 27 నక్షత్రాలకు 27 చెట్లు, మీ నక్షత్రం ఏదో మీ చెట్టు ఉంటుంది, పూజ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నడుస్తున్నారు. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన అందరికీ 3వ సంవత్సరం ప్రతి నెల ఉత్తర నక్షత్ర పడి పూజ అయితే శబరిమలలో ఏ విధంగా నిత్య కైంకర్యాలు అవుతాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో
ఇక్కడే అయితే ఎక్కడ కావు, శబరిమల తర్వాత కేసముద్రమే. కాకపోతే కొన్ని అవకతవకలు అవుతున్నాయి, అవన్నీ అధిగమించి పూర్తి చేస్తాం. ఇక ముందు కూడా మనందరి భక్తుల సహకారంతో అన్ని పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం.